ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులతో పాటు 3 జవాన్లు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ లోని పలువురు జవాన్లు చనిపోయారు. గాయపడ్డ పలువురు డిఆర్జీ జవాన్లను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఇక ఎన్కౌంటర్ లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. बीजापुर के बहरमगढ़ क्षेत्र में सुरक्षा बलों और नक्सलियों के बीच में मुठभेड़ हुआ, जिसमें डीआरजी बीजापुर, दंतेवाड़ा, एसटीएफ और कोबरा की संयुक्त टीमें ऑपरेशन पर निकली थी, जिस पर से सुबह 9 बजे से लगातार फायरिंग चलती रही और इस दौरान अलग अलग मुठभेड़ में कुल 12 माओवादियों के शव बरामद हुए। और दुखद समाचार यह है कि 3 जो हमारे जवान हैं वो शहीद हो गए, जिसमें शहीद प्रधान आरक्षक मोनू वर्दी, शहीद आरक्षक बुकारू गोंडे और शहीद जवान रमेश सोढ़ी। इसके अलावा 2 जो बीजापुर के डीआरजी के जवान हैं वो घायल भी हुए हैं। 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గగార్తో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పోలీసులు, అధికారులు కోరుతున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉండడంతో పాటు రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కూడా అడవుల్లో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.